న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు జహీరాబాద్ కు చేరుకుంటారు. హుగ్గెల్లి చౌరస్తాలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మాచ్నూరులో కేంద్రీయ విద్యాలయం భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బస్తాపూర్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో 494.67 కోట్లు విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక తర్వాత సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు జహీరాబాద్ కు చేరుకుంటారు. ఇక హుగ్గెల్లి చౌరస్తాలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ రోజు జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దీంతో పాటు సుమారు 494 కోట్ల రూపాయలతో చేపట్టేటువంటి అభివృద్ధి పనులకు కూడా ఆయన ఈరోజు శంకుస్థాపన చేయడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో అక్కడ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్, అట్లాగే జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే సంజీవారెడ్డితో కలిసి నిన్న హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఏర్పాట్లను అయితే పరిశీలించడం జరిగింది. వెన్నెల ముఖ్యంగా ఏదైతే హెలిప్యాడ్ కి సంబంధించి అట్లాగే ప్రజా వేదిక సభ సీఎం ఒక బహిరంగ సభలో కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది, పాల్గొంటారు. అట్లాగే గ్రీనరీకి సంబంధించి స్టేజ్ ఏర్పాటు, అక్కడికి వచ్చేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి తాగునీరు, ఇతర వసతుల మీద నిన్న దామోదర్ రాజనరసింహ అందుబాటులో ఉండి జిల్లా కలెక్టర్ అట్లాగే జిల్లా ఎస్పీలతో కలిసి భద్రత ఏర్పాట్లు, ఇతర సౌకర్యాల మీద కూడా ఆయన దగ్గరుండి పనులు చేపట్టడం జరిగింది. ఇక ఈ రోజు సీఎం పర్యటనలో భాగంగా ఉగ్గెల్లి చౌరస్తాలో బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. జహీరాబాద్, నారాయణఖేడ్ అట్లాగే కర్ణాటక బార్డర్ కావడం, ముఖ్యంగా అక్కడ బసవేశ్వరుని ప్రభావ కారణంగా వచ్చినటువంటి సామాజిక ఉద్యమాలు, అక్కడ సామాజిక తరగతులకు సంబంధించి కూడా బసవేశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఉగ్గెల్లి చౌరస్తాలో బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కేంద్రీయ విద్యాలయాన్ని, కేవీ స్కూల్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఒక స్కూలుని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. మొత్తంగా 494 కోట్ల 67 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులను జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. దాంతో పాటు అన్ని ప్రారంభోత్సవాలు ముగిసిన తర్వాత బస్తాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులను అట్లాగే నిధులను కేటాయించడం జరుగుతుంది. ముఖ్య విద్య, వైద్యానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, వసతుల కల్పనకు సంబంధించి ప్రభుత్వం అయితే సీరియస్ గా పనిచేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధులు పనులకు సంబంధించి కంటిన్యూషన్ అయింది. దాంతో పాటు ఆదిలాబాదు ముఖ్యంగా వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి
అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు జహీరాబాద్ నియోజకవర్గంలో చేపట్టేటువంటి కేవీ స్కూల్ కానీ ఇతర అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.